అందరికీ నమస్తే. అస్సాంలోని శ్రీభూమి అనే ప్రాంతంలో మానస దేవాలయాన్ని కడుతున్నారు. ఈ శ్రీభూమి అనే ప్రాంతము బంగ్లాదేశ్కు మన దేశానికి సరిహద్దున ఉంటుంది. ఈ మానస దేవాలయాన్ని మన డబ్బులతోనే కడుతున్నారు. మన భూభాగంలో ఉంటుంది కంప్లీట్గా. ఇది అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం కూడా ఆ భూమి మొత్తం మనదే ఉంటుంది. అక్కడ దాని తర్వాతనే సరిహద్దు ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ ఆర్మీ చూడండి, అక్కడ బంగ్లాదేశ్ ఒక పశువులు కాసుకునేటోళ్ళు కాదు, ఒక బర్రెలు కాసుకునేటోళ్ళు కాదు. ఏకంగా బంగ్లాదేశ్ ఆర్మీ మన దేశంలోకి, మన సరిహద్దుని దాటి ఇక్కడ శ్రీభూమి అనే ప్రాంతానికి వచ్చి ఆ మానస దేవాలయాన్ని ఇక్కడ కట్టొద్దు, ఈ దేవాలయం కడితే మా మనోభావాలు దెబ్బతింటాయని బహిరంగంగా ఆ బంగ్లాదేశ్ ఆర్మీ వచ్చి మనకు వార్నింగ్ ఇచ్చింది. నిజంగా చూడండి, ఈ బంగ్లాదేశ్ ఆర్మీ శ్రీభూమి అనే ప్రాంతానికి 2 గంటలు అక్కడ వచ్చి అక్కడ ఉన్న లోకల్ పీపుల్ని చాలా భయాందోళనకి గురి చేసిండ్రు. ఒక విధంగా వాళ్ళు ఇంకా ఫైరింగ్ చేసే అంత ముందుకు వచ్చిండ్రు. అసలు వాళ్ళకు ఎంత ధైర్యం అని చెప్తే, అప్పటి వరకు ఒక 2 గంటలైనా కూడా అప్పటి వరకు మన దేశ ఆర్మీ అక్కడ ఎవరు కూడా లేరు. ఒక సరిహద్దున ఖచ్చితంగా గస్తీ కాయాలి, కానీ ఇక్కడ కూడా మన దేశ ఆర్మీ ఇక్కడ కూడా కనిపించలేదు. వాళ్ళు సుమారు 2 గంటలు మన భూభాగంలోకి వచ్చి మన భూభాగంపై పెత్తనం చేసిండ్రు. అయినా కూడా 2 గంటలైనా కూడా ఎక్కడ కూడా భారత ఆర్మీ కనిపించలేదు. అక్కడున్న ప్రజలని వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో భయాందోళన గురి చేసి ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా ఆపాలి, లేకుంటే మిమ్మల్ని చంపేస్తామనే వార్నింగ్లు ఇచ్చి వాళ్ళు యథేచ్ఛగా ఆడుతూ పాడుతూ మనకు వార్నింగ్ ఇచ్చి యథేచ్ఛగా 2 గంటల తర్వాత వెళ్ళిపోయారు. చూడండి, మన దేశ ఆర్మీ నిద్రపోతుందా నిజంగా. అసలు వాళ్ళు అంతర్జాతీయ ఒప్పందాలన్నీ పక్కన పెట్టిండ్రు, అన్నీ పక్కన పెట్టిండ్రు. మన దేశ భూభాగంలోకి వచ్చి మనకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయినరు. బంగ్లాదేశ్ ఎంత చిన్న దేశము, పేరుకే మన దేశము ఈ ఆయుధాలలో మొత్తము, ఈ శక్తి పరంగా మొత్తము ప్రపంచపరంగా 3వ స్థానంలో ఉంటుంది మొత్తము. అయినా కూడా ఒక చిన్న దేశంలో ఉన్న ఆర్మీ మన దేశంలోకి వచ్చి వార్నింగ్ ఇచ్చిపోయిందంటే, అప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆర్మీ వాళ్ళని ప్రతిఘటించలేదు. అసలు ఆర్మీ ముఖాలు కూడా కనిపించలేదు. చూడండి, 2 గంటలు అది చిన్నపిల్లలు గోడ దుంకి వస్తారు చూడండి, ఆ విధంగా వచ్చిండ్రు. ఆ విధంగా వచ్చి మన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పోయినరు. అదే విధంగా మీరు ఒక 6 నెలల క్రితము బంగ్లాదేశ్ యూట్యూబరు మన దేశంలోకి ఏ విధంగా అక్రమంగా చొరబాటు చేయాలని జస్ట్ అతను 5 నిమిషాలలో బంగ్లాదేశ్ బార్డర్ నుంచి మన దేశంలోకి వచ్చి మన దగ్గర ఉన్న భూభాగాన్ని యూట్యూబ్లో క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయాడు. చూడండి ఏ విధంగా మన దేశ భూభాగంలోకి యథేచ్ఛగా శత్రు దేశాలు వచ్చి ఏ విధంగా సులువుగా వస్తున్నాయి. ఒక ఆర్మీ వచ్చింది, ఒక యూట్యూబర్ వచ్చిండ్రు. అసంటప్పుడు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు మన దేశంలోకి చొరబాటు ఎంత సింపుల్లో చూడండి. ఒక యూట్యూబర్ కూడా అతను యూట్యూబ్లో గిట్టంగా పెట్టిండు. ఈ విధంగా భారతదేశంలోకి చాలా సులువుగా ఆ భూభాగంలోకి వెళ్ళొచ్చని అతని యూట్యూబ్ క్రియేటర్ ఉంటాడు, అతని యూట్యూబ్లో కూడా పెట్టిండు. ఇంత ఒక సరిహద్దు ప్రాంతాన్ని ఎంత రక్షించాలి. అసలు మన దేశ ఆర్మీ ఎప్పుడైనా ఎక్కడైనా పాకిస్తాన్ ఆర్మీలోకి కానీ, మా ఆర్మీ భూభాగంలోకి కానీ, బంగ్లాదేశ్ భూభాగంలోకి కానీ వస్తారు. అసలు వెళ్తే వాళ్ళ ప్రాణాలు ఖచ్చితంగా ఉండవు, అంత ప్రతిఘటిస్తారు. చూడండి, 2019 ఫిబ్రవరి 27న మా అభినందన్ కేవలం అది పైలట్ జెట్ కాబట్టి అది అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలో పడ్డది. కానీ అతని చిత్రహింసలు చాలా ఘోరంగా కొట్టిండ్రు. ఆ కొట్టిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెట్టిండ్రు. అంత ఘోరంగా కొట్టిండ్రు. అప్పుడు కొట్టినప్పుడు తప్పే కాదు అసలు. ఎందుకని చెప్తే, ఒక శత్రు దేశంగా మన దేశ ఆర్మీని వాళ్ళు మన దేశాన్ని భావిస్తారు కాబట్టి వాళ్ళ దేశంలోకి అనుకోకుండా పోయినా కూడా వాళ్ళు కొట్టిండ్రు. వాళ్ళు ఎక్కడ కూడా కనికరం చూపించలేదు. ఆ విధంగా ఉండాలి. ఒక అనుకోకుండా వచ్చిండు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ కావాలని వచ్చినా కూడా 2 గంటలు యథేచ్ఛగా ఉన్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళని అడ్డుకోలేదు మన ఆర్మీ. ఎవరు లేరు అక్కడ. అంత సరిహద్దు ప్రాంతంలో ఇప్పుడు బంగ్లాదేశ్కు మన దేశానికి ఎంతో ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. అటువంటి పరిస్థితులలో ఎంత క్లియర్గా ఉండాలి, అసలు ఎంత రక్షణగా ఉండాలి భారత ఆర్మీ. వాళ్ళు నిద్రపోతుండ్రో అర్థమైతే లేదు, ఎవరు పోతుండ్రు. ఇటువంటి టైంలో సరిహద్దులో ఉన్న మన భారతదేశ ప్రజలు ఎంత భయాందోళనకు గురవుతారు. ఏకంగా వాళ్ళ ఆర్మీ వచ్చి మన భూభాగంలోకి వచ్చి భయంగా ఈ విధంగా దాడులు చేస్తామని వాళ్ళు మాట్లాడుతున్నా కూడా ఎక్కడ కూడా ఆర్మీ లేదు, ఒక పోలీస్ లేదు, ఎవరు లేరు. చూడండి ఏ విధంగా ఉందో అసలు. ఇప్పటి నుంచి అన్న కళ్ళు తెరవండి. అసలు మన భూభాగం నుంచి వేరే దేశానికి వెళ్ళగలుగుతారు. అసలు
మన ఆర్మీ ఆ వేరే భూభాగంలోకి పోతే వాళ్ళు ప్రాణాలతోనే వస్తారా? వందల సంఘటనలు చూసినాము. వాళ్ళు మన దేశంలోకి వచ్చి మన తలలు నరికిపోయినా కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు ప్రతిఘటించలేదు. ఎవరు కూడా. అయినా కూడా ఇప్పటికీ అదే సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, ఎంత స్ట్రాంగ్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, ఒక సరిహద్దు దాటి వచ్చినా కూడా చిన్నపిల్లలు వచ్చినట్లు వచ్చిండ్రు. దగ్గర 20 మంది, ఒకరు కాదు 20 మంది వచ్చి తుపాకులతో బెదిరించి అక్కడ ఉన్న ప్రజలను బెదిరించి ఎదేచకపోయినరు. ఈ వార్త చాలా ఇష్యూ అయింది. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రపంచ దేశాలకు పేరుకే భారతదేశం అంత ఇంత చెప్పుకుంటుంది, కానీ ఈ విధంగా ఒక శత్రు దేశం వచ్చి ఒక 2 గంటలు భూభాగంలో ఉన్నా కూడా వెళ్ళిపోయిందని చాలా ఘోరంగా మాట్లాడుకుంటారు. ఇజ్రాయెల్ చూడండి, కేవలం ఆ భూభాగంలోకి వచ్చిందని సుమారు ఇప్పటికీ ఎన్ని వేల మంది పాలస్తీనీలని చంపేసిందో ఇప్పటికీ అర్థమైతలేదు. పాలస్తీనా అసలు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. దీనికి అంతటి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ భూభాగంలోకి వాళ్ళు వచ్చిండ్రని. ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఒకరు మన సైడ్ చూస్తే ఆ విధంగా ప్రతిఘటించాలి. కానీ వాళ్ళు ఆడుకున్నట్లు వచ్చిండ్రు, వార్నింగ్లు ఇచ్చిండ్రు. కొంచెం అయితే మన ఓల మీద దాడులు చేస్తుండ్రు. దాడులు చేసినా కూడా ఎవరు పట్టించుకోరు. దాడులు చేస్తారు, వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? అసలు వచ్చిన ఆర్మీని అక్కడనే షూట్ చేసి కాల్చి పాడేస్తే నెక్స్ట్ టైం ఈ విధంగా జరగదు. భారత ఆర్మీ ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు ఏదో మహాత్మా గాంధీ శిష్యుల్లాగా చేసిండ్రనుకో ఇంకే ఘోరమైన అవమానాలకు మన దేశం పోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది? ఒక శత్రు దేశము భారతదేశంలోకి పోయినా కూడా భారత ఆర్మీ ఏం చేయలేదు రా బాబు అని అనుకుంటారు. ఇప్పటి నుంచైనా మారండి. శత్రు దేశం వాళ్ళు మన దేశానికి వస్తే అప్పుడే షూట్ చేసి పాడేయాలి. మన ఆర్మీ వాళ్ళ దేశంలోకి పోతుంది. అసలు పోతే ప్రాణాలతో తిరిగి వస్తారా? వందల సంఘటనలు అయినా కూడా ఇప్పటికీ మన ఆర్మీ కళ్ళు తెరవడం లేదు అసలు.